హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో మనం 20,000 లో బడ్జెట్లో ఏ మొబైల్ కొనాలి అనే దాని గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ 25,000 లో బడ్జెట్ గురించి మాట్లాడినట్టయితే ఒకప్పుడు మంచి చాయిసెస్ ఉండేవి కాదు. ఈ మధ్య కాలంలో చాలా మంచి మంచి చాయిస్ అనేవి ఇప్పుడు మనకు దొరుకుతున్నాయి. సో దాని కారణంగా చాలా కన్ఫ్యూజన్ ఏర్పడింది. సో ఆ కన్ఫ్యూజన్ అనేది మీకు ఈ వీడియో తోటి క్లియర్ అయిపోద్ది. అయితే ఈ వీడియోలో నేను మీకు చాలా రకాల మొబైల్స్ చెప్పబోతున్నాను కదా. దానిలో కొన్ని బిల్డ్ క్వాలిటీ బాగుండే ఉంటాయి, కొన్ని కెమెరా బాగుండే ఉంటాయి, కొన్ని పర్ఫార్మెన్స్ బాగుండే ఉంటాయి. సో దానిలో నుంచి మీరు ఒక చాయిస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. కాకపోతే నేనైతే మీకు ఒక టాప్ 5 ఫోన్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో దానిలో మనం ఫస్ట్ ఫోన్ గురించి మాట్లాడినట్టయితే నథింగ్ ఫోన్ 2A. సో మరి దీని గురించి మాట్లాడినట్టయితే MediaTek Dimensity 7200 Pro ప్రాసెసర్ తోటి అయితే దీన్ని లాంచ్ చేశారు. సో మరి మొబైల్ UI గురించి మాట్లాడినట్టయితే ఎక్సలెంట్ ఉంటుంది. అయితే ఈ మొబైల్ లాంచ్ అయినప్పుడు దీని పర్ఫార్మెన్స్ అనేది అంత బాగుండేది కాదు. కాకపోతే నథింగ్ వాళ్ళు రీసెంట్గా ఒక 2-3 అప్డేట్స్ని వరుసగా రిలీజ్ చేశారు. దాని కారణంగా దీని పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అయింది. సో నథింగ్ ఫోన్ కంపెనీ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది కూడా అదే. అప్డేట్స్ పరంగా చాలా బాగా వీళ్ళు రియాక్ట్ అవుతుంటారు. అంతకుముందు వాళ్ళు తీసుకొచ్చిన ఫోన్ గురించి మాట్లాడినట్టయితే కెమెరా పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే దాన్ని కూడా అప్డేట్ ద్వారా పుష్ చేసి కెమెరాని చాలా బాగా ఇంప్రూవ్ చేశారు. ఈసారి కూడా అదే జరిగింది. UI కూడా ఎలానో బాగుంటుంది. మొబైల్ చూడడానికి ప్రీమియం ఉంటుంది. సో ఎవరైతే ప్రీమియం ఫోన్ కావాలి అనుకుంటూ ఉంటారు, ప్రీమియం బిల్డ్ క్వాలిటీ ఫోన్, సో దాని ప్రకారం చూసుకున్నట్టయితే మొబైల్ బాగానే ఉంటుంది. మరి గ్లిఫ్ ఇంటర్ఫేస్ కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కాకపోతే దాని యూసేజ్ అనేవి దానికే ఉన్నాయి. అయితే ఈ మొబైల్ యొక్క డ్రాబ్యాక్స్ గురించి మాట్లాడితే వీళ్ళు బాక్స్లో ఛార్జర్ ఇవ్వలేదు. సో బాక్స్లో ఛార్జర్ ఇచ్చేసి దాంతోపాటు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. అంతేకాకుండా మనం వీడియో షూట్ చేసేటప్పుడు వీడియోలో మనము పోర్ట్రేట్ వీడియోస్ని కూడా రికార్డ్ చేయలేము. సో అది కూడా దీని డ్రాబ్యాక్. ఓవరాల్ చూసుకున్నట్టయితే కెమెరా పరంగా కూడా మొబైల్ బాగుంటుంది. మరి ఒకవేళ మీకు 20 నుంచి 20,000 బడ్జెట్లో ఒక మొబైల్ కావాలి అంటే నథింగ్ ఫోన్ చూడొచ్చు. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి కెమెరా సెంట్రిక్ ఫోన్. ఒకవేళ మీకు 32 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ తోటి ఉండే ఒక ఫోన్ కావాలి 20,000 నుంచి 25,000 బడ్జెట్లో అంటే మనము Realme 12 Pro మొబైల్ కొనుక్కోవచ్చు. కాకపోతే ఈ మొబైల్లో మనకు స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ యూస్ చేస్తారు. దాని కారణంగా పర్ఫార్మెన్స్ అనేది సూపర్ ఏముండదు, యావరేజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. యావరేజ్ గేమింగ్ చేసేసుకోవచ్చు. కాకపోతే ఫోటోస్ మాత్రం మనకు చాలా బాగా వస్తున్నాయి. నెక్స్ట్ దీనిలో వీళ్ళు బాక్స్లోనే 67 వాట్స్ ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. మనం నథింగ్ ఫోన్ 2A తోటి కంపేర్ చేసుకున్నట్టయితే బాక్స్లోనే ఛార్జర్ దొరుకుతుంది, ప్లస్ మంచి బ్యాటరీ బ్యాకప్ కూడా వస్తుంది. అయితే దీని UI గురించి మాట్లాడినట్టయితే ఈ మధ్య కాలంలో వీళ్ళు UIని మరీ చండాలంగా చేసేస్తున్నారు. చాలా రకాల బ్లోట్వేర్స్ ఉంటున్నాయి, చాలా రకాల నోటిఫికేషన్స్ ఉంటున్నాయి. కాకపోతే మీకు మంచి కెమెరా ఫోన్ కావాలి ఈ బడ్జెట్లో అంటే మాత్రం ఈ Realme 12 Pro మొబైల్ని అయితే చూడొచ్చు. మరి ఈ మొబైల్లో కూడా మనకు వీడియో పోర్ట్రేట్ మోడ్ లేదు. ఇక నెక్స్ట్ బ్రాండ్ గురించి మాట్లాడితే యాక్చువల్లీ దీని బ్రాండ్ కోసం కొనుక్కుంటూ ఉంటారు, అదే OnePlus వాళ్ళది. సో OnePlus వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన OnePlus Nord CE 4 అని చెప్పేసుకోవచ్చు. దీని గురించి మాట్లాడినట్టయితే కొన్ని మంచి విషయాలు ఉన్నాయి, కొన్ని చెడ్డ విషయాలు ఉన్నాయి. మంచి విషయాల గురించి మాట్లాడితే దీనిలో మనకు స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేస్తారు. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. మనము బడ్జెట్ వైజ్గా చూసుకున్నట్టయితే ప్లస్ మీరు మంచి గేమింగ్ కూడా చేసేసుకోవచ్చు. ఫోటోస్ కూడా బాగానే క్యాప్చర్ అవుతాయి. కాకపోతే దీని డ్రాబ్యాక్ గురించి మాట్లాడినట్టయితే ఇంతకుముందుతో పోల్చుకున్నట్టయితే OnePlus వాళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్స్ పరంగా చూసుకున్నట్టయితే 2+3 మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. 2 years మేజర్ అప్డేట్స్, 3 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు NFC సపోర్ట్ని కూడా ఈసారి వీళ్ళు దీనిలో నుంచి ఎగరగొట్టేసేశారు. అంతేకాకుండా అలర్ట్ స్లైడర్ లేవు. నెక్స్ట్ హ్యాప్టిక్స్ కూడా దీనిలో మనకు అంత చెప్పుకోదగ్గ విధంగా లేదు. సో మరి దాంతోపాటే OnePlus వాళ్ళ ఫేవరెట్ ఇష్యూ గ్రీన్ లైన్ ఇష్యూ కూడా ఉండనే ఉంది. మరి దీంతో అది ఫిక్స్ అవుద్ది, ఇంకా వేరే ఏ మొబైల్లో కూడా రాదని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేసి ఈ మొబైల్ని అయితే కొనుక్కోవచ్చు. అయితే దీనిలో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే 5500 mAh బ్యాటరీ ఇవ్వడంతో పాటు 100 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. చూసారా, దాని కారణంగా మీకు బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఎటువంటి సమస్యలు రావు. ప్లస్ ఎలానో OnePlus మొబైల్ బ్రాండ్ వాల్యూ ఉండనే ఉంది. ఒకవేళ మీకు ఈ గ్రీన్ లైన్ ఇష్యూస్ అనే భయం లేకపోతే మాత్రం ఈ మొబైల్ కూడా మనం కొనుక్కోవచ్చు. ఇక నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడితే ఇది ఓన్లీ పర్ఫార్మెన్స్ కోసమే. పోకో వాళ్ళ పోకో X6 Pro. సో మరి పోకో గురించి అప్పట్లో మదర్ బోర్డ్ ఇష్యూస్ వచ్చిన కారణంగా జనాలకు కొంచెం ట్రస్ట్ పోయింది, కానీ ఈ మొబైల్ అయితే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ పర్ఫార్మెన్స్ కోసం ఎవరైతే మొబైల్ కోరుకుంటూ ఉంటారో MediaTek Dimensity 8300 అల్ట్రా ప్రాసెసర్ యూస్ చేశారు. 1 millionకి పైగా బెంచ్ మార్క్ స్కోర్స్ వస్తాయి. కాకపోతే నేను బెంచ్ మార్క్ స్కోర్స్ నమ్మను అనుకోండి. అయితే దీనిలో మీరు 90 FPS గేమింగ్ని ఆరాంగా చేసుకోవచ్చు. ఎటువంటి పర్ఫార్మెన్స్కి సంబంధించిన టాస్క్లు అయినా సరే చాలా ఈజీగా జరిగిపోతాయి. కెమెరా గురించి మాట్లాడినట్టయితే యావరేజ్గా ఉంటుంది, మరి చెప్పదగ్గ విధంగా అయితే ఉండదు, కానీ పర్ఫార్మెన్స్ కోసం మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. డిస్ప్లే కూడా హైలైట్ ఉంటుంది. 1.5K డిస్ప్లే దీనిలో ప్రొవైడ్ చేశారు. డాల్బీ విజన్ కూడా ఉంటుంది. అంతేకాకుండా మీరు దీనిలో చూసినా సరే HDRలో వీడియోస్ని చూడొచ్చు. వీడియో ఎక్స్పీరియన్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. దాంతోపాటే బ్యాటరీ బ్యాకప్ బాగుంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ని కూడా వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు మనకు పోకో అన్న వెంటనే ఈ మదర్ బోర్డ్ ఇష్యూస్ లాంటి కారణాలు ఉండడం వల్ల దీన్ని ఒక అండర్ రేటెడ్ మొబైల్ లాగా అయితే అనుకోవచ్చు. కాకపోతే మీకు పర్ఫార్మెన్స్ కోసం 20 నుంచి 25,000 బడ్జెట్లో ఒక మొబైల్ కావాలంటే దీన్ని కొనుక్కోండి. ఆఫర్లలో మనకు ప్రైజింగ్ అనేది అటు ఇటు మారుతూ ఉంటుంది. ఆ కార్డ్ ఆఫర్ ఈ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 25,000లోనే దొరుకుద్ది. అయితే ఈ మొబైల్ అయినా కానివ్వండి, వేరే ఏ మొబైల్ అయినా కానివ్వండి, తక్కువ ధరలో మీకు వచ్చినప్పుడు తెలియాలనుకోండి మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, దానిలో జాయిన్ అయిపోండి. మీకు ఇంకా
ఫాస్ట్ గా అలర్ట్స్ అయితే తెలుస్తాయి. సో అలాంటి డీల్ నేను ఇప్పుడు మీకు ఇంకోటి చెప్తాను చూడండి. హానర్ వాళ్ళు అప్పట్లో ఒక 30,000 35,000 పెట్టిన మొబైల్ అనేది హానర్ 90 మొబైల్ అనేది ఈ మధ్య చూసుకున్నట్టయితే మీకు 20,000 లోపే దొరుకుతుంది. మొన్న మధ్య హెచ్ఎస్బిసి కార్డు యూజ్ చేస్తే మీకు 17,000 వరకు కూడా దొరికింది. సో మరి ఇప్పుడు ఈ ప్రైజింగ్ అనేది నేను చెప్పిన తర్వాత మారే అవకాశాలు కూడా ఉన్నాయి, అంటే మీరు వీడియో చూసే వరకు. కాకపోతే ప్రజెంట్ నేను చూసినప్పుడు అయితే మాత్రం 17,000కే దొరుకుతుంది. 17,000 నుంచి 20,000 మధ్యలో అయితే మనం ఈ మొబైల్ ని కొనుక్కోవచ్చు. స్నాప్డ్రాగన్ 7 Gen ప్రాసెసర్ అయితే దీనిలో యూజ్ చేస్తారు. అంతేకాకుండా ఎవరైతే కర్వ్ డిస్ప్లే మొబైల్ కావాలనుకుంటారో వాళ్ళకైతే చాలా బాగా నచ్చుద్ది, ఎందుకంటే దీనిలో మన క్వాడ్ కర్వ్ డిస్ప్లే ప్రొవైడ్ చేసి. అయితే మొబైల్ డ్రాబ్యాక్స్ గురించి మాట్లాడినట్టయితే మనకు ఫాస్ట్ ఛార్జింగ్ అనేది వేరే బ్రాండ్స్ ఇచ్చినంత ఫాస్ట్ గా ఉండకపోవడంతో పాటు దీనిలో మనకు స్టీరియో స్పీకర్స్ కూడా చూడడానికి కనిపించావు. సో మరి ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఓవరాల్ చూసుకున్నట్టయితే మాత్రం 17,000 నుంచి 20,000 బడ్జెట్ లో మాత్రం మంచి మొబైల్. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో. మరి నేను ఇంకా ఏదైనా మొబైల్ మిస్ చేసి ఉంటే కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.